హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చేలో పని చేస్తున్నాం. చూడండి, ఆకు అయితే సఫాయిగా ఉండదు ఫ్రెండ్స్. 12 వరకు ఇదే పని చేసినాము. ఇంటికి పోయి అన్నం చేసుకొని తినేసి మళ్ళీ అయితే వచ్చినాము. చూడండి, ఆగమాగంగా ఉండదు. ఎండ కూడా బాగా కొడుతుంది స్వామి. ఎండ చూడండి ఎలా ఉందా. ఇదంతా పెరిగేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ ఆకు కనిపెట్టింది ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఇత్తనం. కానీ అబ్బా, దీన్ని అయితే అస్సలు ఆగమాగంగా ఉన్నది. ఈ ఆకంతా అసలే ఉండకూడదు. దీన్ని కూర్చొని లేకుండా చేసేయాలి. ఒకప్పుడు అయితే ఈ ఇత్తనం లేదు ఫ్రెండ్స్. ఈ చెట్ల కన్నా, బొప్పాయి చెట్ల కన్నా ఈ ఆకు ఎక్కువైపోయింది. దున్నియాలంటే నీళ్ళు పారుతుంది. అంత లోపల ఇంకా ఎక్కువ అయిపోతుందేమో ఆకని. ఆకంతా ఒక పక్క నీళ్ళు పారుతా ఉన్నా కూడా ఆకంతా పెరిగేస్తాం ఫ్రెండ్స్. ఇది రైతు కష్టం అంటే ఎండలే, గాలిలే, వానలే చేస్తూనే ఉండాలి. చూడండి అంతా ఎలా వెలికేస్తున్నాము. బొప్పాయి చెట్లు అయితే అలా ఉన్నాయి ఫ్రెండ్స్. మా బొప్పాయి చెట్లు ఎలా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. చూడండి బొప్పాయి చెట్లు అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, సేలో అయితే పని చేస్తున్నాము. ఎండ అయితే మస్తుగా ఉన్నది. తిన్నారా ఫ్రెండ్స్ మీరు? మేమైతే తినేసి వచ్చినాము. అన్నం తింటాను వచ్చినా కూడా పని చేయాలంటే కొంచెం గసగా ఉండదు. నీళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఆడ ఒక వెరైటీగా పడుతున్నాయి. ఇదంతా పెరకాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఏమో. ఇది ఫ్రెండ్స్ మా పని. ఓకేనా మరి? చూడండి, ఇదంతా ఇలా ఇంకొనంతా పీకేసుకోవాలి. నెమ్ముగా ఉంది ఫ్రెండ్స్, పారపడ్డాం అనుకుంటే. అందుకే అంతా చెట్టు ఇలా లాగేసి చూడండి ఎంతంత పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయో. ఇవన్నీ ఇలా పెరకపోతే ఈ పర్వత చెట్లు బొప్పాయి చెట్లు కనిపించవు, కానీ ఇవే కనపడతాయి ఎక్కువగా. గడ్డి లేకుండా చేసుకుంటేనే, పురుగు అనేది లేకుండా బొప్పాయి చెట్లనే బాగుంటుంది. మనం అయితే వచ్చేస్తున్నాము. నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత వెరైటీగా పడుతున్నాయి కదా. పైపు నీళ్ళు కాలేదని బొక్కలు 2 వేసినాను ఆడ. చూడండి, 2 ఇటు పక్క ఒక పక్క అటు పక్క పడిపోతున్నాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, పని అయితే చేసుకోవాలి కదా. ఓకే మరి, మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ మరి.